నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,04,000 క్యూసెక్ల నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,55,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 2,47,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారి జలకళను సంతరించుకోవడం జరిగింది. చివరగా ఉన్నటువంటి భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాగర్ ప్రాజెక్టు గేట్లని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. మొదటగా 11వ గేట్ నుంచి 19వ గేట్ వరకు మంత్రి మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో కలిసి ఆయన గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఎగువ నుంచి ఎక్కువ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మొత్తానికి చేరువైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా మరింత పెంచడం జరిగింది. మొత్తం సాగర్ ప్రాజెక్టుకు పూర్తిగా ఉన్నటువంటి 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 26 గేట్లను ఎత్తడంతో 2,47,213 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. ఇటు స్పిల్వే ద్వారానే కాకుండా ఇటు ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా కూడా నీటిని వినియోగిస్తున్నారు. అటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీటిని కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి సాగునీరు కూడా విడుదల కావడంతో ఇటు రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం నాగార్జున సాగర్ 2,55,811 క్యూసెక్లు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ఇప్పటికే నిండుకుండలా మారినటువంటి జలాశయాన్ని పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే జల విద్యుత్ ఉత్పాదనకు కావచ్చు, సాగర్ కుడి ఎడమలకు కావచ్చు, ఏఎంఆర్పి ద్వారా తాగునీటి అవసరాలు కావచ్చు, వీటికి సంబంధించి 48,000 క్యూసెక్లను మాత్రం అక్కడ వినియోగిస్తున్నారు. ఇటు స్పిల్వే ద్వారా 1,20,000 వరకు, అంటే దాదాపుగా 2 లక్షల వరకు స్పిల్వే ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే పెరిగిందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా ఎత్తినటువంటి 12 గేట్లను, ఆ తర్వాత 14, ఆ తర్వాత 20, ఆ తర్వాత 26 గేట్లను, మొత్తం టోటల్ గా కూడా అన్ని గేట్లను ఎత్తడం జరిగింది. దీంతో పర్యాటకులు కూడా సాయంత్రం వేళ పర్యాటకుల తాకిడి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తాకిడి కలిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అటు గుంటూరు సంబంధించి మాచెర్ల కావచ్చు, పల్నాడు జిల్లాకు సంబంధించి అటు నుంచి కూడా ప్రజలు మాత్రం పర్యాటకులు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి గతంలో అంటే 2007లో ఈ జూలై నెలలో గేట్లు ఎత్తడం జరిగింది. ఆ తర్వాత 2007 తర్వాత 2025లో మాత్రమే జూలైలో గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు జూలై నెలలో ఎత్తడంతో మాత్రం రికార్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సాగుకు సంబంధించి ఎప్పుడైనా సరే, ఏ సీజన్ లోనైనా సరే సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆగస్టు మొదటి వారంలో సాగుకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. అది కూడా సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం జూలై నెలలో ప్రారంభం అయితే మాత్రమే సాగునీటికి విడుదల చేస్తారు. దాదాపుగా 550 అడుగుల పైన ఉన్నప్పుడు మాత్రమే సాగునీటికి విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఏడాది మాత్రం జూన్ నెల చివరి వారం నుంచే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం రావడం జరిగింది. ఈ వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ ఎగువ నుంచి భారీగా ప్రవాహం రావడంతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 590 అడుగుల గాను ప్రస్తుతం 587.60 అడుగులకు చేరుకోవడం, 312 టీఎంసీల నీటి సామర్థ్యానికి 306 టీఎంసీలకు చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఏదైతే 2 లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుందో అదే స్థాయిలో దిగువ కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు.
ఇటు విద్యుత్ ఉత్పాదన కుడికి ఎడమ కాలువలకు సంబంధించి వినియోగించుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని అయితే విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే 10 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కూడా ఆగస్టు నెల మొదటి వారం 5వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ నీటిని విడుదల చేసేవారు. కానీ ఈ ఏడాది జూలై 29నే సాగు కూడా ఇటు నీటిని విడుదల చేయడంతో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే విడుదల చేయడంతో ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి రైతులు, ఆ పరిధిలో ఉన్నటువంటి రైతులు కూడా నారుమల్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. నారుమల్లు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి సాగునీరు విడుదలవుతుండడంతో రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ కాలువలే కాకుండా ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కాలువ కూడా ఇటు పానగల్లు ఉదయ సముద్రం కావచ్చు, బ్రాహ్మణ వెల్లెమల ప్రాజెక్టు కూడా నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీరు విడుదల చేశారు. దాంతో అటు సాగు కూడా నీరు అందనుంది. మరోవైపు ఈ కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ఇటు భూగర్భ జలాలు పెరగడంతో పాటు బోర్లలో కూడా వాటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మాత్రం ఈసారి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షపాతం నమోదు తక్కువగా ఉన్నప్పటికీ ఈ కాలువలకు సంబంధించి సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఈ నీటి మట్టానికి చేరుకోవడం, సాగుకు సంబంధించి నీటిని విడుదల చేయడంతో ఒకవైపు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన కూడా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందస్తుగా వరద రావడం, సాగుకు విడుదల చేయడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కువగా సాగు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అనేది ఆయన కూడా నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 2,55,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుంటే 2,47,000 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇదే వరద కొనసాగితే ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించి అలాగే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇన్ఫ్లో తక్కువ అయితే తప్ప గేట్లను బంద్ చేసే పరిస్థితి అయితే లేదనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ వరద ప్రవాహానికి సంబంధించి వస్తున్నటువంటి దానికి సంబంధించి అంచనా వేస్తూనే క్రస్ట్ గేట్లకు సంబంధించి ప్రస్తుతం ఈ 26 క్రస్ట్ గేట్లకు సంబంధించి 5 అడుగుల మేర ఒక్కొక్క గేటు 5 అడుగుల మేర ఎత్తి దాదాపుగా ఒకవేళ ఇంకా నీటి ప్రవాహం ఎక్కువగా పెరిగితే మాత్రం క్రస్ట్ గేట్లకు సంబంధించి మరింత ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయింది. మొత్తానికైతే ఈ సీజన్ లో, ఈ ఖరీఫ్ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా జూలై నెలలో గేట్లు ఎత్తడం, సాగునీటికి కూడా నీటిని విడుదల చేయడం పట్ల కూడా ఒకవైపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకోవడం, నిండుకుండలా మారి కృష్ణమ్మ పర్వాలు తొక్కుతున్న సందర్భంగా కూడా గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.